సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెజిటేరియన్స్ లో ఉంటే ఏం ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవాలో చెప్తాను. నాన్ వెజ్ తినలేరు అనే ఒక రెస్ట్రిక్షన్ ఉంటే సో వాళ్ళు మిల్క్, లెంటిల్స్, అన్ని రకాల పప్పులు, సోయ్, వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. ఓకే, కాబట్టి పప్పుల్ని మార్చాలి, పప్పు సోర్సెస్ ని మార్చాలి. అలాగే కీన్వాలో ఉంటుంది. సో ఇవి మారుస్తూ తిన్నప్పుడు ప్రోటీన్ అచీవ్ చేస్తాము. కానీ నాన్ వెజిటేరియన్ పోర్షన్ తీసుకునే దానికన్నా వెజిటేరియన్ ప్రోటీన్ పోర్షన్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, మనకు 20 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి వెజిటబుల్ సోర్సెస్లో అంటే మనం ఎక్కువ శాతం పప్పును తినాల్సి వస్తుంది. సో అది డిఫరెన్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే అబ్జార్ప్షన్. ప్లాంట్ ప్రోటీన్ని తక్కువ అబ్జార్బ్ చేస్తాము, యానిమల్ ప్రోటీన్ని బాగా అబ్జార్బ్ చేస్తాం. సో పప్పులో ఉన్న ప్రోటీన్ని అబ్జార్బ్ చేసే విధంగా మనం వండే విధానాన్ని చేంజ్ చేసుకోవడం, అంటే ఎక్కువసేపు సోక్ చేయడము, లేకపోతే స్ప్రౌట్ చేయడము. ఈ సోకింగ్, స్ప్రౌటింగ్ వల్ల మనం ప్రోటీన్ అబ్జార్ప్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి చిట్కాలు యాడ్ చేసుకోవాలి. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు, పన్నీర్ ఇలాంటివి. లేదు సోయ్తో ప్రాబ్లం లేదు అంటే దెన్ సోయా చంక్స్ ఇవి తీసుకోవచ్చు. సో ప్లాంట్ లో కూడా ఉంటది ప్రోటీన్, కాకపోతే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం వాటిని సోకింగ్ చేయడము, స్ప్రౌటింగ్ చేయడము చేసుకోవాలి. రెస్ట్రిక్షన్ ఏం లేదు అన్న వాళ్ళకి నాన్ వెజిటేరియన్ మీట్ లో నుండి ప్రోటీన్ సోర్స్ బాగా వస్తుంది. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పూల్ మకానా తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజంగా ఇది మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది? పూల్ మకానాలో అట్లీస్ట్ అది న్యూట్రిషియస్ ఫుడ్, అది హై ఇన్ ప్రోటీన్, కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అంటే తీసుకునే ప్రాసెసింగ్ ఏ రకంగా ఉండాలి? చాలా మంది జస్ట్ ప్రాసెస్ అంటే రెడీమేడ్ ఫ్లేవర్డ్ పూల్ మకానా దొరుకుతాయి. అవి కాకుండా మనకి ప్లేన్ వి దొరుకుతాయి. అవి ఇంట్లో మన ఇండియన్ స్పైసెస్ వేసి చేసుకుని అవి యూజ్ చేయొచ్చు. ప్రిజర్వ్ చేసి ప్యాకెట్ చేసి ఎప్పుడో షెల్ఫ్ లో 3-4 months ముందు పెట్టినవి కాకుండా మనం ప్లేన్ వి కొనుక్కొని ఇంట్లో చేసుకుంటాం కదా, అది బెటర్. ఓకే, అయితే గట్ హెల్త్ అన్నిటికీ చాలా ముఖ్యము. అది కనుక ఆరోగ్యంగా ఉండేలా మనం ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం హెల్దీగా ఉంటామని చెప్పి అంటుంటారు కదా. నిజంగా గట్ హెల్దీగా ఉండాలి అని అంటే టిప్స్ ఏమైనా ఉన్నాయా? సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, డైవర్సిఫైడ్ అంటే కలర్ఫుల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. కలర్స్ ఎంత ఎక్కువ రకాలు ఉంటే మన గట్ మైక్రోబియం డైవర్సిటీ అంటాం కదా, గట్ మైక్రోబియల్ డైవర్సిటీ ఇండెక్స్ కానీ స్కోర్ కానీ బాగుంటుంది. రిఫైన్డ్ ఫుడ్స్ ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది. షుగర్స్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. కంబూచా కానీ, కాంజీ కానీ, లేకపోతే పెరుగు, కిమ్చి, ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ ఇవి తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇంకా ప్రీబయోటిక్స్ అంటే పప్పులు, గ్రెయిన్స్, వెజిటబుల్స్. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు గట్ హెల్త్ బాగుంటుంది. సో వాటిని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఎక్కువ అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయకుండా, యాంటాసిడ్స్ కానీ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేయకుండా, పెయిన్ కిల్లర్స్ కానీ, సో అన్నెసెసరీ మెడికేషన్స్ ఇవి తగ్గించుకోవాలి. రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇవి తగ్గించుకొని ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇవి తీసుకున్నప్పుడు గట్ హెల్త్ బాగుంటుంది. ఓకే, ఆయిల్స్ అన్నారు కాబట్టి ఒక డౌట్. చాలా మంది అంటుంటారు ఒకటే ఆయిల్ రిపీటెడ్ గా వాడొద్దు, మార్చి వాడాలి, కొద్ది రోజులు ఈ ఆయిల్ వాడడం తర్వాత ఇంకో ఆయిల్, ఇలా అంటుంటారు. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? ఫుడ్స్ విషయానికి వస్తే ఫుడ్స్ ని మారుస్తూ ఉండాలి, రకరకాల ఫుడ్స్ తింటూ ఉండాలి. అలాగే ఆయిల్ విషయానికి వస్తే కూడా. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ మంచిది కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల మనకి omega-6:3 రేషియో అంటాం, అది పెరుగుతుంది. omega-6, omega-3 అనేవి బాడీలో ఉంటాయి. అవి ఒక బ్యాలెన్స్ లో ఉండాలి, 5:1, 7:1 ఆ రేషియోలో. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఆ రేషియోలు పెరిగిపోతున్నాయి. omega-6-3 కన్నా చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ లో omega-6 ఎక్కువ ఉంటుంది. సో అందుకని కుదిరినంతగా ఈ సీడ్ ఆయిల్స్ కుదిరినంతగా తగ్గించుకోవాలి. ముందు చేంజ్ చేయాలి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు సీడ్ ఆయిల్స్ కుదిరినంతగా తగ్గించుకోవాలి. మరి కుకింగ్ ఎందులో చేసుకోవాలని అడుగుతారు. గీలో చేసుకోవచ్చు, ఎందుకంటే దానికి హీటింగ్ టెంపరేచర్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే కోకోనట్ ఆయిల్లో కుక్ చేసుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్ కుక్ చేయకూడదు, హీట్ చేయకూడదు, ఫ్రెష్గా మనం యాడ్ చేసుకోవచ్చు మనం తినే ఫుడ్స్కి ఆలివ్ ఆయిల్. కాబట్టి సీడ్ ఆయిల్స్ ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది కాబట్టి సీడ్ ఆయిల్స్ కుదిరినంతగా తగ్గించుకోవాలి. కానీ కోకోనట్ ఆయిల్స్ ఇవన్నీ అంటే కొంచెం నెయ్యి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అందరూ వాడాలంటే కష్టం కదా. అంటే ఇంట్లో చేసుకోవడం ఎక్కువ ఈజీ అండి. ఇంట్లో మనకి సరిపడా ఆయిల్ని ఇంట్లో చేసుకోవడం ఈజీయే. అవునా? నెయ్యిని కానీ మనం నెయ్యి ఎలాగో ఇంట్లో చేసుకుంటాము, సో మనకి వండడానికి అంత అవసరం ఉండకపోవచ్చు, సో ఈజీగానే ఇంట్లో చేసుకొని యూజ్ చేయొచ్చు. అయితే నెయ్యి అన్నారు కదా, చాలా మంది ఈ మధ్య నేను కూడా చూశాను, హాట్ వాటర్ లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మార్నింగ్ పరిగడుపుని తాగుతున్నారు. నిజంగా ఇది కరెక్టేనా? దేనికి యూజ్ అవుతుంది ఇది? సో నెయ్యి బాడీలోకి తీసుకెళ్లడం అనేది హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవాలి అనే కాన్సెప్ట్. అది మనం ఫుడ్ లో వేసి తీసుకుంటామా, వాటర్ లో వేసి తీసుకుంటామా, అది డిఫరెంట్ థింగ్. బ్రేకింగ్ ద ఫాస్ట్ ని బ్రేక్ చేసేటప్పుడు ఫ్యాట్ తీసుకోవడం బెటర్ అన్నాను కదా. ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ అనేవి నెయ్యిలో ఉంటాయి, అవకాడోలో ఉంటాయి, ఆలివ్స్ లో ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి. సో వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ లో ఉంటుంది, నెయ్యిలో ఉంటుంది, కాబట్టి ఈ చాయిసెస్ అన్నీ ఉన్నాయి. ఎవరికి ఏది కుదిరితే అది తీసుకుంటారు. కొంతమంది కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు, కొంతమంది గీ తీసుకుంటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటారు, కొంతమందికి అవైలబుల్ ఉన్న వాళ్ళు అవకాడో తింటారు. ఓకే. మళ్ళీ మనం నెయ్యిలో కూడా ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఇలాంటివి చూసుకోవాలంటారా? లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే ఏది సూటబుల్ ఉండదు. యాజ్ సచ్ ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది గేదె నెయ్యి పాలు కన్నా. సో మనకి సూటబుల్, కొంతమందికి ఏం ప్రాబ్లం ఉండదు, దేంతోనూ కూడా ప్రాబ్లం లేని వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. లేదు కొంచెం అరగడానికి ప్రాబ్లం ఉంది, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ యూజ్ చేయొచ్చు. లేదు కంప్లీట్ గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది అంటే ఇంకా రెండు అవాయిడ్ చేయాలి. ఓకే. చాలా మంది పెద్దవాళ్ళు నైట్ పూట మేము తినకూడదు, అది తినకూడదు అని చెప్పి వాళ్ళు బ్యాలెన్స్డ్ గా డైట్ తీసుకునే వాళ్ళు ఇంట్లో మిగతా వాళ్ళ పైన కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుంటారు. వీళ్ళు ఏది తింటే వాళ్ళకు కూడా అదే చేసి పెట్టడము, ముఖ్యంగా పిల్లలకు కూడా వీళ్ళు ఒక రోటీ తింటే వాళ్ళకి రోటీ చేసి పెట్టడం, లేదంటే వీళ్ళు ఇంకేదన్నా చేసుకుంటే వాళ్ళకు అలా లిమిటెడ్ గా పెట్టడము అలా పెడుతుంటారు. నిజంగా అంటే ఎదిగే వయసు పిల్లలకి అన్ని రకాల ఫుడ్స్ పెట్టాలంటారు కదా, ఇలా పెట్టడం కరెక్టే అంటారా? అన్ని రకాల ఫుడ్స్ పెట్టాలి, కానీ పెద్దవాళ్ళకి ఏది హెల్దీయో జనరల్ గా చిన్న వాళ్ళకి కూడా అదే హెల్దీ. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ కనుక చూస్తే 2022లో more than 50% ఆఫ్ ద పీపుల్ 50 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 1 లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నా ఉంది. అండ్ 45 years పైన ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 30% పీపుల్ కన్నా ఉంది. 30s లో ఉన్న వాళ్ళకి ఇంకా అది పెరుగుతానే ఉంది. సో హెల్దీగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఎర్లీగానే చేసుకోవాలి, ఎండ్ ఆఫ్ 20s 30s నుండే చేసుకోవాలి. పిల్లల విషయానికి వస్తే కూడా ముందు జనరేషన్కి ఉన్న వాళ్ళకన్నా ఈ జనరేషన్ వాళ్ళకి రిఫైన్డ్ ఫుడ్స్కి యాక్సెస్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి ఇంట్లో వండిన హెల్దీ ఫుడ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. అవును, వాళ్ళకి రకరకాల ఫుడ్స్ ఇవ్వాలి. రెస్ట్రిక్షన్స్ అంటే రిఫైన్డ్ ఫుడ్స్ వరకే రెస్ట్రిక్షన్ చేయాలి, కానీ వాళ్ళకి అన్ని రకాల గ్రెయిన్స్, అన్ని రకాల పప్పులు, అన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి. అంత రెస్ట్రిక్టివ్ ఉండక్కర్లేదు. కానీ రిఫైన్డ్ ఫుడ్స్ నుంచి మటుకు యాక్సెస్ రిఫైన్డ్ ఫుడ్స్ కి, షుగర్స్ కి ఎక్కువ ఉంది కాబట్టి అది మటుకు తగ్గించాలి.